ఈ హెమటాలజిస్ట్కు హెమటో ఆంకాలజిస్ట్కు మధ్య తేడాలేంటి? వీరు వేటికి వైద్యం చేస్తారు? హెమటాలజీ అంటే బ్లడ్కి సంబంధించిన జబ్బులకి ట్రీట్మెంట్ చేసే డాక్టర్ మీనింగ్ అంటే, ఈ హెమటో ఆంకాలజిస్ట్ అంటే బ్లడ్కి సంబంధించిన క్యాన్సర్స్. అవుట్ ఆఫ్ 100 మీ దగ్గరకు వచ్చే పేషెంట్లో అంటే ఏ సమస్యలతో ఎక్కువ మంది వస్తుంటారు? కామన్ ప్రాబ్లం అనీమియా అండి, రక్తహీనత అంటే హిమోగ్లోబిన్ బాగా తగ్గడం అని చెప్తాం. కొన్నిసార్లు తెల్లకణాలు ఎక్కువైపోవడము, హిమోగ్లోబిన్ ఎక్కువైపోవడము, ప్లేటెట్స్ ఎక్కువైపోవడము, బ్లడ్ క్లాట్స్ అన్యూజువల్గా ఫామ్ అవ్వడము. బ్లడ్ డిజార్డర్స్ రాకుండా మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇన్ టర్మ్స్ ఆహారం విషయంలో కావచ్చు, జీవనశైలి విషయంలో కావచ్చు. బ్లడ్ క్యాన్సర్స్, లింఫోమా, మైలోమా ఇవి రాకుండా మనం మ్యారేజ్ అయిన వెంటనే లేదంటే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసే ముందు సింపుల్ టెస్ట్ ఇది, చాలా ఈజీగా అయిపోతుంది. అది ఒక్క టెస్ట్ చేసుకుంటే పిల్లల్లో మేజర్ ప్రాబ్లమ్స్ బ్లడ్కి సంబంధించింది రాకుండా మనం ఈజీగా అవాయిడ్ చేయొచ్చు. ఈ ఐరన్ లోపం ఇంత స్థాయిలో పడడం గల కారణం ఏంటి? అంటే ఇంజెక్షన్ల వరకు ఎందుకు వస్తున్నారు వీళ్ళు? ఐరన్ లోపంతో వచ్చే రక్తహీనతలో ఐరన్ మెడిసిన్స్ వాడాలి, ఓకే. ఎంతకాలం వాడాలి అనేది ఇంపార్టెంట్. యాక్చువల్ కోర్స్ అనేది ఇంపార్టెంట్. చాలామంది ప్రాపర్ కోర్స్ యూస్ చేయరు. ప్రాపర్ కోర్స్ 4 నెలలు ఉంటుంది. పాలు, పాల పదార్థాలు, ఛాయ్ లాంటివి ఎక్కువ తాగడం వల్ల ఐరన్ అబ్జర్వ్ కాదు. ఐరన్ అనే పదార్థము మన జీర్ణాశయం గ్రహించాలి అంటే యాసిడ్ కావాలి, ఆమ్లం కావాలి. యాసిడ్ ఎప్పుడు ఉంటుంది? ఈ టీలో, కాఫీలో టానిన్స్ అని ఉంటాయి. ఈ టానిన్స్ అనేవి ఏం చేస్తాయంటే రక్తం చిక్కబడడం ఎందుకు పడుతుంది? రక్తం చిక్కబడితే ఏమైనా ప్రమాదం? ఇప్పుడు హిమోగ్లోబిన్ ఎక్కువైపోయి చిక్కపడచ్చు, ప్లేటెట్స్ ఎక్కువైపోయి చిక్కపడచ్చు, తెల్లకణాలు కూడా ఎక్కువైపోయి చిక్కపడచ్చు. ఈ 3 నార్మల్గా ఉండి కూడా చిక్కపడచ్చు. తలసేమియా అంటే ఏమిటి? దీని లక్షణాలు ఎట్లా ఉంటాయి? ఎవరికి వస్తుంది? ఎట్లా ట్రీట్ చేస్తారు? అలాగే తలసేమియా జెనెటికల్గా వచ్చే జబ్బు, పేరెంట్స్ నుంచి వస్తుంది. ఒకే కమిటీలో మ్యారేజ్ చేసుకుంటుంటారు చూడండి, వాళ్ళలో ఛాన్సెస్ ఎక్కువ. గవర్నమెంట్ కానీ ఒక సింపుల్ ఇంప్లిమెంటేషన్ పెట్టిందంటే అయిపోయింది. తలసేమియా మొత్తం ఎరాడికేట్ అయిపోయింది. బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ అంటాం కదా, ఎవరికి అవసరం అసలు ఇది? దీని గురించి తెలియని ప్రజలకి ఏమనుకుంటారంటే ఈ ఎముక తీసి ఎముక పెడతారు అనే ఆలోచన వస్తుంది. ఇక్కడ అట్లా ఉండదు. ఇప్పుడు మనకి బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ వరకు మనకు ఆలోచించినామంటే ఇంకో ఆప్షన్ లేదని అర్థం. పెళ్లి విషయంలో బ్లడ్ గ్రూప్లను చూడాల్సిన అవసరం ఉందా? కొందరు RH+, RH- అని చెప్పేసి బ్లడ్ గ్రూప్స్లో ఉంటాయి కదా, వాళ్ళిద్దరు పెళ్లి చేసుకుంటే పిల్లల మీద ఏమైనా ప్రభావం ఉండే అవకాశం? సో బేబీలోని యాంటీజెన్ని మదర్ యాంటీబాడీస్ వచ్చి అటాక్ చేస్తారు. ఫస్ట్ ప్రెగ్నెన్సీలో బేబీ అంతగా స్టిమ్యులేట్ చేయదు మదర్ని. సెకండ్ ప్రెగ్నెన్సీ అయినప్పుడు బేబీ కూడా మళ్ళీ పాజిటివ్ అయ్యి ఉంటే ఈ యాంటీబాడీస్ అన్ని ఒక్కసారిగా సంఖ్యని విపరీతంగా పెరుగుతాయి. పెరిగి ఒకేసారి బేబీని అటాక్ చేసి బేబీని చంపేసే అవకాశం ఉంది. అందుకే ఏం చేస్తారంటే ఇది ఉన్నప్పుడు